సమంత మరొక సావిత్రి గారు కానున్నారా? నిజమా అంటే అవుననే అంటున్నారు ఆమె ఫ్యాన్స్. సమంతకి నాగచైతన్యకి విడాకులయ్యాక సమంతకి చాలా ఫేమ్ వచ్చింది. తనకి చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. దేవుడు ఒకటి తీసుకుంటే మరొకటి ఇస్తారు అన్నట్టుగా సమంతకి తన పర్సనల్ లైఫ్ పోయినా తన సినిమా లైఫ్ మాత్రం ఒక రేంజ్లో బాగా ఎంకరేజ్ అయింది. బట్ సమంత ఆ అభిమానాన్ని ఫ్యాన్స్ దగ్గర ఉంచుకుంటుందా, లేకపోతే అభిమానులే తనకి శత్రువులుగా మారుతారా? తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్. వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు విషయం ఏంటంటే, సమంత ఈ మధ్య లండన్ ట్రిప్ వెళ్ళింది. సమంతకి రాజ్ నిడమోరీకి సీక్రెట్గా ఎంగేజ్మెంట్ అయిందని సోషల్ మీడియాలో ఒక వార్త చాలా వైరల్ అవుతుంది. ఆ వార్త నిజమే అన్నట్టుగా సమంత రాజ్తో క్లోజ్గా ఉన్న పిక్స్ని తన సోషల్ అకౌంట్లో అప్లోడ్ చేస్తుంది. సమంత పెళ్లి చేసుకోవడంలో తప్పలేదు, బట్ తను ఎంచుకున్న వ్యక్తి కరెక్టేనా? ఒకసారి తప్పు చేసి తన లైఫ్ పోగొట్టుకుంది సమంత. మరి ఇప్పుడు చేస్తుంది కరెక్టేనా? రాజ్కి ఆల్రెడీ పెళ్ళయింది, ఒక పాప కూడా ఉంది. రాజ్కి అతని భార్యకి ఇంకా విడాకులు కాలేదు. వాళ్ళిద్దరికీ విడాకులు కాకుండానే సమంత రాజ్ ఎంగేజ్మెంట్ చేసుకుంటే సమంత చిక్కుల్లో పడుతుందని తన అభిమానులు చాలా బాధపడుతున్నారు. సమంత ఒక సెలబ్రిటీ కాబట్టి, తనకి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఈ వార్త ఇంత వైరల్ అవుతుంది. కానీ మామూలు మనుషులకైతే, మనలాంటి వాళ్ళకైతే అస్సలు ఇది ఒక మ్యాటరే కాదని అనుకోవచ్చు. ఇక సమంత విషయానికి వస్తే, రాజ్తో లండన్లో సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ వాటిని ఖండించడం లేదు సమంత. అటు రాజ్ కూడా ఖండించడం లేదు. అట్లా ఇలా అయ్యిందా అవ్వలేదా అని కూడా చెప్పడం లేదు. దీన్ని బట్టి ఇందులో సగం నిజం ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారు. ఇదే విషయం మీద హీరో నాగార్జున సమంతపై చాలా విమర్శలు చేశారు. సమంత నాగచైతన్యకి విడాకులు కాకముందే రాజ్తో ప్రేమలో ఉన్నట్టు, వాళ్ళకి సంబంధం ఉన్నట్టు, అందుకే నాగచైతన్య విడాకులు ఇచ్చినట్టు ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ వార్తను కూడా ఎవరూ ఖండించట్లేదు. సమంతని ఒక ఇంటర్వ్యూలో యాంకర్ మీరు రెండవ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగితే తను ఇండైరెక్ట్గా నా బెస్ట్ ఫ్రెండ్నే చేసుకుంటానని సమంత చెప్పింది. సమంత ఒక సెలబ్రిటీ కాబట్టి తన లైఫ్ ఎటు వెళ్తున్నా, తన లైఫ్లో ఎలా వెళ్తున్నా ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలాంటప్పుడు సమంత తన ప్రతి అడుగుని చాలా జాగ్రత్తగా వేసి తన సినిమా లైఫ్ని, తన పర్సనల్ లైఫ్ని కాపాడుకోవాలని ఒక అభిమానిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో గురించి, సమంత పెళ్లి గురించి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని వివరాల కోసం బుజ్జి క్రియేషన్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.